నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒకప్పుడు అది అనేక మంది కల. సప్త సముద్రాలు దాటి వెళ్ళినా సరే ఒక్కసారి ఆ మట్టిపై అడుగు పెడితే జీవితం సెటిల్ అయిపోయిందన్న ధీమా. టెక్నాలజీ, లగ్జరీ, స్వేచ్ఛ వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అగ్రరాజ్యం అమెరికా. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఏ దేశానికైతే ప్రపంచం క్యూ కట్టిందో ఇప్పుడు అదే దేశం నుంచి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. 90 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఇది కేవలం వలసల కథ కాదు. ఒక సామ్రాజ్యం తన పట్టు కోల్పోతున్న రాజకీయ థ్రిల్లర్. అమెరికాను వీడి వెళ్తున్న ఆ లక్షలాది మంది ఎవరు? అసలు డొనాల్డ్ డాష్ అంటే ఏమిటి? మా ప్రత్యేక కథనంలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా ఇదొక వలసదారుల స్వర్గం. కానీ 2025వ సంవత్సరం ఆ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. 1935 నాటి మహామాంద్యం తర్వాత, అంటే దాదాపు 9 దశాబ్దాల తర్వాత అమెరికా ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలోకి వస్తున్న వారి కంటే దేశాన్ని విడిచి వెళ్తున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. గణాంకాలు చూస్తుంటేనే గుండె జల్లుమంటోంది. 2023లో 60 లక్షల మంది అమెరికాకు వలస వస్తే 2025 నాటికి ఆ సంఖ్య సగానికి పైగా పడిపోయి 26 లక్షలకు చేరింది. కానీ అదే సమయంలో అమెరికా గడ్డను వదిలి వెళుతున్న వారి సంఖ్య లక్షల్లోకి చేరడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఈ మహా నిష్క్రమణ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? రాజకీయ విశ్లేషకులు వేలెత్తి చూపిస్తున్న పేరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. కఠినమైన వలస చట్టాలు, అంతర్గత రాజకీయ అస్థిరత, పెరిగిపోతున్న సామాజిక హింస సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే దీనికి నిపుణులు ఒక పేరు పెట్టారు. అదే డొనాల్డ్ డాష్. అంటే ట్రంప్ పాలనలోని ఉద్రిక్తతలను తట్టుకోలేక అమెరికన్లు తమ సొంత దేశాన్ని వదిలి ఇతర దేశాలకు పరుగులు తీయడం. ఇది కేవలం మాటలు కాదు, చేతల్లో కనిపిస్తున్న వాస్తవం. కేవలం జనం స్వచ్ఛందంగా వెళ్లడమే కాదు, ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. 2025లో సుమారు 6.74 లక్షల మందిని అమెరికా ప్రభుత్వం బలవంతంగా దేశం నుంచి బహిష్కరించింది. ఇక పరిస్థితులు నచ్చక భవిష్యత్తుపై భయంతో మరో 22 లక్షల మంది స్వచ్ఛందంగా బోర్డర్ దాటేశారు. విదేశాల్లో నివసిస్తున్న అమెరికన్ల సంఖ్య ఇప్పుడు ఏకంగా 40 లక్షల నుంచి 90 లక్షల మధ్యకు చేరిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే సాధారణ ప్రయాణం కాదు, అగ్రరాజ్యంపై నమ్మకం కోల్పోయి చేస్తున్న వలస. మరి అమెరికాను వదిలేసి వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అంటే ప్రపంచ పటంలో కొత్త గమ్యస్థానాలు పుట్టుకొస్తున్నాయి. ఐరోపా దేశమైన పోర్చుగల్లోని లిస్బన్ ఇప్పుడు ఒక మినీ అమెరికాగా మారుతోంది. అక్కడ అమెరికన్లు భారీగా అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇటు ఆసియాలో బాలి, థాయిలాండ్, అటు దక్షిణ అమెరికాలో కొలంబియా, ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కారణం అమెరికా నుంచి వస్తున్న డాలర్ల ప్రవాహం. అక్కడ బతకడం కంటే ఈ దేశాల్లో రాజాలా బతకొచ్చని సగటు అమెరికన్ భావిస్తున్నాడు. అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవన వ్యయం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధుల పరిస్థితి దారుణంగా మారింది. పెన్షన్ డబ్బులతో అమెరికాలో వైద్యం చేయించుకోవడం అసాధ్యంగా మారడంతో వీరంతా పొరుగు దేశమైన మెక్సికో వైపు క్యూ కడుతున్నారు. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు, మెరుగైన వృద్ధాప్య సంరక్షణ మెక్సికోలో దొరుకుతుండటంతో వయసు మళ్లిన అమెరికన్లు మెక్సికో బాట పట్టారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ఎదురుదెబ్బ. కేవలం వృద్ధులే కాదు, రేపటి తరం కూడా అమెరికాకు గుడ్ బై చెబుతోంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల కోసం పరితపించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 17% తగ్గింది. మరోవైపు అమెరికన్ యువత తక్కువ ఖర్చుతో డిగ్రీలు పొందేందుకు ఐరోపా దేశాలకు వెళ్తున్నారు. 2011తో పోలిస్తే యూరోప్లో చదువుతున్న అమెరికన్ల సంఖ్య రెట్టింపైంది. బ్రిటన్లో ఈ సంఖ్య గత ఏడాది 14% పెరిగింది. విద్య కోసం సొంత దేశాన్ని వదిలి వెళ్లటం అమెరికా విద్యా వ్యవస్థ కుప్పకూలుతుంది అనడానికి నిదర్శనం. చరిత్ర పునరావృతమవుతుందా? 1935లో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ప్రజలు ఎలాగైతే దేశం విడిచి బయటి దేశాలకు వెళ్లారో సరిగ్గా 90 ఏళ్ల తర్వాత మళ్లీ అదే దృశ్యం. కానీ ఈసారి కారణం కేవలం ఆర్థికం మాత్రమే కాదు, పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి, రాజకీయ కక్ష సాధింపులు, సామాజిక విభజన అమెరికన్ డ్రీమ్స్ ను ముక్కలు చేస్తున్నాయి. అగ్రరాజ్యం తన ప్రభావాన్ని కోల్పోతోందా? గ్లోబల్ పవర్ సెంటర్లు మారిపోతున్నాయా అన్న అనుమానాలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతున్నాయి. అమెరికా అంటే కేవలం ఒక దేశం కాదు, అదొక ఆశ. కానీ ఆ ఆశ ఇప్పుడు నిరాశగా మారుతోంది. అగ్రరాజ్యం నుంచి మొదలైన ఈ మహా నిష్క్రమణ మున్ముందు ఇంకెన్ని రాజకీయ మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇది కేవలం అమెరికా సమస్య మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల మీద కూడా దీని ప్రభావం పడనుంది. నిన్నటి వరకు ప్రపంచాన్ని శాసించిన అమెరికా రేపు తన ఉనికిని ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి.